సంక్రాంతి సంబరాల కోసం వెళుతున్న ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం కొనకంచి పెద్ద ఘోర కారు ప్రమాదం జరిగింది వద్ద హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఐదుగురు ప్రయాణికులు వేలాది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా వారి కారు అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పెనుగంచి ప్రోలు ఎస్ఐ సూర్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన వారిని బయటకు తీశారు. ఈ క్రమంలోనే ఒకరు ప్రాణాపాయ స్థితికి వెళ్లడంతో ఎస్ఐ సూర్య బాధితుడికి సిపిఆర్ చేసి శ్వాస అందేలా చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు దురదృష్టవశాత్తు మరణించగా మిగిలిన ముగ్గురిని జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నీళ్ళు పడిపోయింది. సార్ వాళ్ళు అప్పటికి ఏం పర్లేదు ఇట్లా అంటూ చూసేసరికి బాగా వచ్చేసింది. అర్థం కాక గ్లాస్ బ్రేక్ చేయడం అవుతున్నాం. అప్పటికి గ్లాస్ ఓపెన్ అయింది. ఓపెన్ చేసి నేను టెంకిల్ ఉన్నారో ముగ్గురం మేము వచ్చేసినాము. సార్ని అన్నని చూస్తుంటే అన్న ఆల్రెడీ కార్ కింద ఉన్నాడు. మేము టెంకిల్ ఉన్నారో ముగ్గురం కార్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడనే మన కానిస్టేబుల్ తీసుకెళ్ళాడా ఎస్ఐ గారు ఇంకొక పోలీస్ వెహికల్ వస్తున్నారు. మేము అంబులెన్స్ వచ్చినాము. అప్పుడే ఆల్రెడీ మేము దిగినాము. మనలో చూస్తున్నాము. చూస్తుంటే అన్న కొద్దిగా చేతికి అనిపించింది. కార్ లిఫ్ట్ బయట చేసి అన్నని ఫస్ట్ బయటకి తీసేసినాక తర్వాత సార్ దగ్గర దిగినాం. సార్ చేతికి అనిపిస్తుంది కానీ ఆ టైంలో ఫస్ట్ బయట వాళ్ళని అడిగినాం అండి హెల్ప్ చేయండి అంటే ఆలోచిస్తుంది. అది ఎక్కువ లోతుంది మాట వాళ్ళు భయపడ్డారు. లేదన్నా గిద్దే ఉందన్న కొద్దిగా రండి అంటే అప్పుడు చేసి వెళ్ళిను.